అమరావతిని కేవలం ఒక్క రాజధానిగా కాకుండా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ప్రపంచ స్థాయి విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం పటిష్టమైన ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకారం మరో విడత భూ సమీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ వాసుల కలల రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అని భావిస్తున్న ఏపీ సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ లక్ష్య సాధన కోసం కీలకమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అమరావతి కోసం మరింత భూమిని సమీకరించాలని ఆలోచన చేస్తోంది. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా మరో 45,000 ఎకరాల అదనపు భూ సమీకరణకు కసరత్తు చేస్తోంది. కొత్తగా సమీకరణ చేసిన భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాలు కావాలంటే మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే భూసేకరణకు వెళ్తే రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే వారికి మేలు చేకూర్చే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎంచుకున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ క్యాపిటల్ సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుందని వివరించారు. అయితే 2014 ల్యాండ్ పూలింగ్ యాక్ట్ నిబంధనలతోనే 2025 యాక్ట్ ను రూపొందించామని, దీనిని త్వరలోనే సిఆర్డీఏ నోటిఫై చేస్తుందని తెలిపారు. అండ్ కృష్ణా యువతల తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, ఔటర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది, ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే, తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణ రివర్, ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీకి ఆనుకొని తీసుకుంది నిర్ణయించాం. భూ సమీకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రైతులతో చర్చలు, గ్రామ సభల ద్వారా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు. ఈ లోపల ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ బహుశా నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న మహానగరంగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమ్మిళితం చేసే ప్రణాళిక రూపొందిస్తుంది ఏపీ సర్కార్.